హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ ఆకుకూర మీరు తినటం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఆకుకూర ఏంటి, మనకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు అందుబాటులో ఉండే అనేక రకాల ఆకుకూరల్లో ఈ మద్రాస్ బచ్చలి కూర కూడా ఒకటి. కానీ బచ్చలి కూరను చాలామంది ఇష్టపడరు. అయితే బచ్చలి కూరలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. బచ్చలి కూరలో విటమిన్ ఏ, సి, ఈ, కే, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం, ఐరన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, డైటరీ ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ భాండాగారం. రక్తహీనతతో బాధపడే వారికి బచ్చలి కూర దివ్యౌషధంలా పనిచేస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు రోజు వారి ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడగలరని నిపుణులు చెబుతున్నారు. హై బీపీ పేషెంట్లు బచ్చలి కూర ఆకులను రసంగా చేసుకొని తాగుతుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు, బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలి కూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో అత్యధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, నియాసిన్, సెలీనియం నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు, మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్గా బచ్చలి కూరను తీసుకోవటం వల్ల మూత్ర విసర్జనలోని సమస్యలు తొలగిపోతాయి. పైల్స్, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలి కూరను తింటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.